హరి ఓం ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎండాకాలం వెళ్ళిపోయి ఇక్కడ వానాకాలం మొదలైంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది అమెరికాలో వాతావరణం. నిన్న వచ్చి ఇంకా ఎండాకాలం వెళ్ళిపోయింది. చక్కగా మళ్ళీ పువ్వులు అవన్నీ పూయాలని ఇలా మొక్కలన్నీ కొట్టి గరికంతా తీసి నీట్గా చేశారన్నమాట. ఎంత బాగుందో చూసారా. ఇక్కడ మార్నింగ్ టైం అందరూ వాకింగ్, మళ్ళీనోన వాకింగ్ చేయటం, మళ్ళీనోన ఎక్సర్సైజులు చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. ఒక శ్లోకం చెప్తానే, ఎంతమందికి వచ్చి శ్లోకం కామెంట్ ద్వారా చెప్పండి, మీకు అందరూ వచ్చే ఉంటుంది. నమో వ్రాతపతే నమో గణపతే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు చిన్న డౌటు మీరు తీరుస్తారు. ఎందుకంటే నిన్న నాకు తులసి అయినా ఇది కృష్ణ తులసి లాగా ఉంది. మన ఊర్లో అయితే చిన్న ఆకులు, ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, నీల ఆకులు అని చెప్పి అంటే కాశీ గారు ఆ బాబు పేరు ఏదో ఉంది, బామ్మగారు ఇది కృష్ణ తులసి అని పెట్టారు. థ్యాంక్స్ అమ్మా. అలాగే ఇంకో డౌట్ ఉంది, తెలిస్తే ఎవరైనా కామెంట్ ద్వారా తెలుపగలరు. ఆ డౌట్ ఏంటంటే ఇక్కడ ఉడతలు చూశానమ్మా, మీకు పెట్టాను కూడా. ఆ ఉడతలు మన ఇండియన్లో ఉడతలు ఎలా ఉంటాయి, రాముల వారు ఇలా నిమిరారు కదా వీపు, 3 చారలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఉడత పరీక్షగా చూస్తూనే ఉన్నాను, ఏ ఉడతకు కూడా చారలు లేవు. దానికి కారణం ఏంటో ఐ డోంట్ నో. డూ యూ నో? ఉంటాం మీ శ్రీదేవి. లైక్ అండ్ షేర్.